ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రేమ ఈ పేరు అసలు ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమని జీవితాంతం ఉంచుకోవడం గొప్ప, ఆ వ్యక్తితోని జీవితాంతం కలిసి ఉండడం గొప్ప అని అంటూ ఉంటారు. అయితే అది నిజమని నిరూపించారు యాచారంకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు. అబ్బాయి అమ్మాయి గత 5 నెలలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికి సంబంధించి మేము పెళ్లి చేసుకుంటాము, ప్లీజ్ మా ఇద్దరికి పెళ్లి చేయండి అని ఇరు కుటుంబాలలో ఇద్దరూ వెళ్ళి చెప్పారు. మేము అస్సలు పెళ్లి చెయ్యము, కరాఖండిగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని కరాఖండిగా ఇద్దరు పేరెంట్స్ చెప్పడం జరిగింది. అయితే సరే ఏదో ఒక రోజు ఒప్పుకుంటారులే మా పేరెంట్స్ అని అనుకున్నారు. అయితే అమ్మాయి యథావిధిగా కాలేజ్కి వెళ్తూ ఉంది, అబ్బాయి కాలేజ్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ 5 మంత్స్ స్పాన్లోనే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ కనిపించింది. అంటే రేపటి రోజు నేను ఈ అబ్బాయితో హ్యాపీగా ఉంటాను, రేపటి రోజు నేను ఈ అమ్మాయితో హ్యాపీగా ఉంటానని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లీజ్ నన్ను పెళ్లి చేయండి, మా ఇద్దరికి పెళ్లి చేయండి ఆరాధీశారు. చెయ్యము అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. ఇక ఆ అబ్బాయి పురుగుల మందు తాగేసి చనిపోయే ప్రయత్నం చేశాడు. ఇక వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చూసి అక్కడి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ టైం బతికాడు. ఇక నెక్స్ట్ అమ్మాయికి ఆ న్యూస్ తెలిసింది. అమ్మాయి సేమ్ అదేవిధంగా తను కూడా ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇటు అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇటు అమ్మాయి పురుగుమంది ఇటు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం. ఇక ఈ అమ్మాయి కూడా చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయికి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి కొంచెం బయటకు వచ్చి అంతా సవ్యంగా ఉంది. మళ్ళీ ఏమైందో తెలియదు. అబ్బాయికి ఇంకా నేను ఎక్కువ రోజులు నేను వెయిట్ చేయలేను, ప్లీజ్ నాకు పెళ్లి చేయండి అని అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను అని చెప్పేసి చెప్పాడు. ఇక అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పింది, అమ్మ ఇప్పటికైనా పెళ్లి చేయండి అమ్మ, ఆయన నేను లేకపోతే ఉండలేకపోతున్నాను అని వాళ్ళ అమ్మకితో నేను అస్సలు ససేమిరా చేసేదే లేదు అని చెప్పింది. సరే వీళ్ళు ఎలాగూ చెయ్యట్లేరు, నేను ఆయన లేకపోతే నేను అసలు నాకు ఈ జీవితమే వద్దు అనుకుంది ఈ అమ్మాయి. ఇక అప్పటికప్పుడు పేరెంట్స్కి సంబంధించి ఎలాంటివేమి అంటే తిన్నవా ఏంటి తన ఆరోగ్యం ఏది పట్టించుకోకుండా ఆ రోజు సాయంత్రం సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇక ఆ వార్త విన్న తర్వాత అబ్బాయి ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఈ ఆచారంకి సంబంధించిన చాలామంది అరే వాళ్ళని చూడడానికి కూడా చాలా బాగుంటారు, మీరు ఎందుకు ఒప్పుకోలేకపోయారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే క్యాస్ట్లు రిలీజన్లు ఇవన్నీ చూస్తున్నారు కానీ నిజ జీవితంలో మీ పిల్లలు రేపటి రోజు ప్రాణాలతో ఉంటారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి కదా. అంటే నేను ఈ పిల్లల్ని కూడా తప్పుపడతాను. ప్రేమించినప్పుడు ధైర్యంగా కొన్ని సంవత్సరాలు ఉండండి. 5-6 నెలలు చాలా చిన్న విషయం, నిజం చెప్తున్నా. నాకు తెలిసిన వాళ్ళల్లోనే నా మా అన్నయ్య తెలిసిన అన్నయ్య 4 సంవత్సరాలు ఇంట్లో మాట్లాడు, 4 సంవత్సరాలు చిన్న మాట కానే కాదు. వాళ్ళు కూడా చనిపోవాలనుకుంటే చనిపోతే మీ ప్రేమ గెలవదు, మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక శోకం మిగులుతుంది, ఏది బాగోదు. అలా ధైర్యం చేసి లేచిపోవడాలు ఇలాంటివి కూడా చేయకూడదు, అట్లని ప్రాణం తీసుకోకూడదు, ఒప్పించే ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఒకే మాట, నేను ఈయన తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పేసి కరాఖండిగా చెప్పాలి. అలా కాకుండా ప్రాణాలను తీసుకొని అటు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కొడుకు పోయాయి, ఇటు అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్కి అమ్మాయి కన్న కూతురు బాయ్. ఇప్పుడు మీరు చనిపోయి ఏమైనా మారిందా? పోనీ మీ ఫ్యామిలీస్ ఏమైనా కలిసినాయా? మీ ఫ్యామిలీస్ ఇద్దరికి ఇప్పుడు ఒకళ్ళొకరు బద్ధశత్రువులు అవుతారు. మరి ఎందుకు? ప్రాణాలు తీసుకునే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రాణాన్నే కాపాడుకొని ఇంకో ప్రాణంకి జన్మనివ్వచ్చు కదా పెళ్లి చేసుకొని. అలా కాదు అని చెప్పేసి మీ ప్రాణాలు మీరు తీసుకొని పక్కన వాళ్ళకి శోక సముద్రం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంత దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక దిక్కేమో మనుషులు నువ్వు వద్దు నాకు అని చెప్పేసి చంపుకుంటూ ఉంటే, ఇటు మాత్రం వీళ్ళు నిజంగానే చిన్న ఏజ్ అయినా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఖచ్చితంగా కొడుకు అదేవిధంగా కూతురు పోవడంతో 2 ఫ్యామిలీలకి ఖచ్చితంగా బాధనే ఉందనే చెప్పాలి. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల ఆనందం కంటే మీ క్యాస్ట్ ఇంపార్టెంటా? అంటే మీరు పుట్టింది క్యాస్ట్‌కా, లేకపోతే మీ పిల్లలు మీకే పుట్టారో లేకపోతే మీరు మీ క్యాస్ట్‌కి పుట్టారో తెలీదు గానీ ఆ క్యాస్ట్ పిచ్చి, రిలీజియన్ పిచ్చి మానుకుంటే రేపటి రోజు ఈ హత్యలు ఇవన్నీ అవ్వకుండా ఉంటాయి. ఇంకోటి వీళ్ళది ఒక రకమైతే ఇంకొంతమంది పేరెంట్స్ ఏందంటే అబ్బాయిని చంపించడం లేకపోతే అమ్మాయిని చంపించండి, ఇవన్నీ మానుకోండి. మీకు నచ్చకపోతే పిల్లల్ని అలా వాళ్ళ దారిన వాళ్ళు వదిలేసేయండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ పక్కనలో పరువు పోతుంది, నలుగురు ఏమనుకుంటారు అనేది పక్కకు పెట్టేసి మీ పిల్లల ఆనందం గురించి అయితే ఆలోచించాలని చెప్పేసి ఈ వీడియో ఈ
న్యూస్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ ఏరియా వాళ్ళందరూ మాట్లాడకుండా దీని మీద మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.